వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని సందేహాల గురించి మనం మాట్లాడుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఒక సందేహం అందరికీ ఉండొచ్చు. అంటే మామూలుగా ఏంటంటే విష్ణు భక్తులు నిలువుగా బొట్టు పెట్టుకుంటారు, అండ్ మనకి శివుడు భక్తులు వచ్చేసరికి అడ్డంగా నామాలు పెట్టుకుంటూ ఉంటారు. అది ఎందుకంటారు? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. విష్ణు భక్తులు శ్రీ మహావిష్ణువే 3 నామాలు పైకి పెట్టుకొని ఉంటాడు. విష్ణు భక్తులందరూ కూడా వైష్ణవ సాంప్రదాయం అనేటువంటి సాంప్రదాయం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఎవరి సాంప్రదాయం వాళ్ళది. అందుకనే అడ్డబొట్టు పెట్టువాడు లింగడు, నిలువు బొట్టు పెట్టువాడు రంగడు అని అంటుంటారు ఒక పద్ధతి. ఇలా అడ్డము పెట్టుకున్నప్పుడు భస్మం పరమేశ్వరుడికి శైవులంతా కూడా ఇలా పెట్టడం. ఈ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము పొందిన వాళ్ళంతా కూడా అడ్డము, శ్రీ మహావిష్ణువు వైష్ణవ సాంప్రదాయం అంతా కూడా నిలువు అనేటువంటిది. ఎక్కడైనా శ్రీ విరాట్ పురుషుడు మనకు శ్రీ మహావిష్ణువుని ఎక్కడ చూసినా నిలబడే ఉంటాడు. మీరు ఎక్కడన్నా చూడండి, కూర్చొని ఉండేటువంటి విష్ణువు ఎక్కడన్నా ఉన్నాడా? లేడు. ఇక శ్రీ మహావిష్ణువును మనం అర్థం చేసుకోవాల్సిందేటువంటిది ఏమిటి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము 3 కలిస్తేనే విష్ణువు యొక్క సాంప్రదాయం. మరి పరమేశ్వరుడు వేరు కదా అంటే సృష్టి స్థితి లయకారకులు. మనం ఇప్పుడు చేస్తూ ఉండేటువంటిది ఏమిటి? సృష్టించినటువంటి బ్రహ్మ చేత మనకు స్థితిగతులు చూడాలి అంటే మధ్యలో ఏమిటి? మధ్యలో ఉన్నటువంటి వాడే జీవితం. అంటే సృష్టికి లయానికి మధ్యలో స్థితిగతులు, సృష్టి స్థితి లయ అని మనం చెప్పుకుంటున్నాం. మధ్యలో స్థితిగతులు చూసేటువంటి వాడు ఏమిటి అంటే మనం చిన్న పుడుతూనే ఏం చేస్తాము అలాగే ఉండటం లేదు కదా, పెరుగుతూ ఉన్నాం కదా. మరి పెరుగుతూ ఉన్నాము కాబట్టి మనము వయస్సు పెరుగుతూ ఉంది కాబట్టి మన స్థితిగతులు కూడా పెరుగుతూ ఉన్నాము కాబట్టి మరి కూర్చుంటే ఎలా? శ్రీ మహావిష్ణువు నిలబడి ఉన్నాడు కాబట్టి కింది నుంచి పై వరకు కూడా తాను మనం ఎదిగేట్టుగా చేసేటువంటి వాడు శ్రీ మహావిష్ణువు కాబట్టి ఎదుగుదలకు మనమేమో చిన్నగా మొక్కగా ఉన్నప్పుడు చిన్న ఇది పెడితే అది పెద్దగా పెరుగుతూ వస్తుంది కదా పైకి. ఆ పెద్దగా పెరుగుతూ వచ్చేటువంటిది చూసేటువంటిదంతా కూడా శ్రీ మహావిష్ణువు కాబట్టి నిలువు నామాలు పెట్టుకుంటున్నాడు అని దాని యొక్క ప్రామాణికం. మరి పరమేశ్వరుడి యొక్క అడ్డము ఏమిటి అంటే పరమేశ్వరుడు ఇప్పుడు కైవల్యము చెందిన తర్వాత లయమైన తర్వాత పడుకోబెడుతున్నారా లేదా? దాని అర్థం ఏమిటి అంటే లయమైన తరువాత పడుకోవటం అనే. అందుకే భస్మం అంటే భగవంతుడిని స్మరించటము. విభూతి అనేటువంటిది మనం ఎందుకు పెట్టుకుంటున్నాము అనేటువంటిది చాలా సార్లు చెప్పాము. ఇక్కడ లయం అవుతున్నాడు అంటే దాని అర్థం ఏమిటి అంటే భగవంతుడిలోకి ఐక్యము కావటము. నిలబడేది ఎప్పుడు? ప్రాణం అనేది ఉంటే కదా నిలబడతాడు. ఎప్పుడైతే ప్రాణం అనేటువంటిది పోతుందో అప్పుడు ఇది. అంటే ఎంత నిలబడతామో మనము ఏ రోజో ఒక రోజు అడ్డము పడుకోవాల్సిందే తప్పదు అని చేసుకోవటానికే విభూతి అడ్డము పెట్టుకునేటువంటి కారణం మనం చేస్తూ ఉన్నాం. లయమవుతాం ఏదో ఒక రోజు, ఏ నిమిషానికి లయమవుతామో తెలియదు. ఇవాళ లేచాము అంటే పరమేశ్వరుడి అనుగ్రహం, లేచాం. ఏదో ఒక రోజు అడ్డమే అవుతాము కాబట్టి అడ్డము పెట్టుకునేటువంటి ఇది ఉన్నది ఎక్కడైనా కూడా. అందుకనే పోయిన తర్వాత ఒక పక్షి ఇదైనా ఒక మానవుడు ఇదైనా
ఒక జంతువు ఏదైనా బూడిదే. అవును గురువు. ఆ బూడిద ఇది ఫలానా వాళ్ళది అని చెప్పడం కష్టం. ఇంతకు ఒక ప్రాణిది. అవును. ఆ ప్రాణము, అందుకే కదా రూపాలు వేరు, మిగతాటివన్నీ వేరు, ప్రాణం అనేదైతే ఒకటే. అందువలన వీళ్ళ ఇద్దరి యొక్క రాత, బ్రహ్మ రాత కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి ఆ బ్రహ్మరాతను ఏమి రాత రాసినాడో మనకు తెలియదు. అందుకని ప్రతి ముఖాన నిలువు అడ్డము మాత్రము బొట్లు ఉంటాయి. ఇవి రెండు చాలా ప్రాధాన్యత కలిగినటువంటి, అవును అది గురువు. దాని యొక్క అర్థం. ధన్యవాదాలు గురువు. జయోస్తు.